గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. వాస్తు పేరుతో జరుగుతున్న రకరకాల బిజినెస్ అంటే ఏదో వేలు లక్షలున్నర కోట్ల రూపాయల బిజినెస్ల గురించి ప్రేక్షకులందరికీ బాగా తెలిసిందే. దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తు పేరుతోటి రకరకాలుగా భయపెట్టడం, రకరకాల సిద్ధాంతులు పుట్టుకురావడం. ఒక ఆయన వస్తాడు, చూస్తాడు, ఇది ఈ మూలన ఉంటే మంచిది కాదు అంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, అది ఆ మూలనే ఉండాలి, అదే కరెక్ట్, ఎవడు నీకు చెప్పింది అంటాడు. ఇంకొక ఆయన ఇది ఇటు జరిపి ఆ గోడ అటు కదిలిస్తే మీకేదో కలిసి వస్తుంది, ఇది ఉండటమే ఇబ్బంది అని చెప్తాడు. ఇంకొక ఆయన వచ్చి ఇంకేదో చెప్తాడు. ఒక సిద్ధాంతం చెప్పేది అసలుకి మనకి పోలిక ఉండదు అనమాట. ఎవరో కొందరు ఉంటారు వాస్తు శాస్త్రజ్ఞులు, వాస్తు అంతా సక్రమంగా తెలిసిన వాళ్ళు. ఈ వాస్తు కానివ్వండి, జ్యోతిష్యం కానివ్వండి, మనకి వంట పట్టాలన్నా, అది మనం కరెక్ట్గా చెప్పగలగాలన్నా, మన నోట పలకాలంటే కూడా భగవద్ ఉపాసన అనేది చాలా అవసరం. భగవంతుడి లేదా దేవీ దేవతలని బాగా ఉపాసించకుండా ఈ వాస్తు జ్యోతిష్యాలు ఇవన్నీ కూడా సిద్ధించవు. భగవదోపాసకులకే ఇవి సిద్ధిస్తాయి. కానీ ఈ రోజున అంతమంది ఎక్కడ ఉన్నారు చెప్పండి, ఆలోచించండి. ఈ సోషల్ మీడియా వచ్చినాక ప్రతివాడు నేను వాస్తు సిద్ధాంతిని, జ్యోతిష్కుడిని సంప్రదించండి, ఇదిగో వాట్సాప్, ఇదిగో ఫోన్ నెంబరు, ఇంతవరకే. సరే, ఈ విషయం గురించి కాదు కానీ ఇప్పుడు వాస్తు పేరుతోటి లేటెస్ట్ ట్రెండ్ ఒకటి వచ్చి పడింది. దీని గురించి జనాలు ఖచ్చితంగా అప్రమత్తులు అయ్యి ఉండాలి. నాకే ఆశ్చర్యం కలిగింది ఆ వీడియోని చూసేసి. వీడియో చేయకుండా ఉండలేకపోయానండి. నేనే షాక్ అయ్యాను, సర్ప్రైజ్ అయ్యాను ఆ వీడియోస్ చూసి. ఖచ్చితంగా ఆ విశేషాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కాస్త తెలుసుకోండి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ నవీన యుగంలో. ఈ జనాల దగ్గర కాస్త డబ్బు రావడము, కాస్త ఉపాధి అవకాశాలు పెరిగి సాఫ్ట్వేర్లు, రియల్ ఎస్టేట్లు అవి ఇవి చేసేసి కాస్త 10 రూపాయలు జనాలు సంపాదించుకోవడం మొదలెట్టిన తర్వాత దేవుడి పేరుతో వ్యాపారం అయిపోయింది, ధర్మం పేరుతో వ్యాపారం అయిపోయింది. ప్రతీదీ వ్యాపారమే. ఎవరు ఏది నమ్మితే దాన్ని క్యాష్ చేసుకోవడం అనేది ఈ కలియుగంలో అది ప్రధానమైన ట్రెండ్ అయిపోయింది. దైవాన్ని నమ్మారనుకోండి, దేవుడి పేరుతో మోసం చేయడం. దేవుడి పేరు అడ్డం పెట్టుకొని రకరకాల లేలలో అద్భుతాలు, విచిత్రాలు, విన్యాసాలు, అవి కాకుండా ఇంట్లోనే దొంగ పెట్టుడు పీఠాలు, ఒకటి కాదు, దేవుడి పేరుతోటే మోసం చేయడం. లేదా దేవుడి పేరుతో భయపెట్టి మోసం చేయడం. భయం ఉన్న వాళ్ళకి భయపెట్టి మోసం చేయాలి. భక్తి ఉన్న వాళ్ళకి అది ఎలా క్యాష్ చేసుకోవాలి. ఈ కలియుగంలో భక్తి అబ్బడమే కష్టం. ఏదో కాస్త అబ్బింది అనుకోండి, దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలి మనం. ఈ భక్తి ఉన్న వాళ్ళని ఇలాంటి గుళ్ళకి ఆకర్షించేసేసి అక్కడ ఏవో రకరకాలు చెప్పేసేసి ఏ రకంగా వాళ్ళ జేబులో డబ్బులు లాగాలి. భయం ఉన్నవాడికి ఆ దోషాలు ఈ దోషాలు అనేసి చెప్పి పరిహారాల పేరుతో ఎట్లా పెండాలి. ఇక ఇంట్లో పూజలకి ఆ విగ్రహాలు పెట్టండి, ఇవి పెట్టండి, ఆ దీపాలు పెట్టాలి, ఈ కుబేర కుంచాలు పెట్టాలి, మంచాలు పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి, ఇవి కొనుక్కోండి, అది కొనుక్కోండి, ఇదిగో ఇత్తడి షాపు ఫోన్ నెంబరు, పలానా ఇత్తడి షాపులో కొనుక్కుంటేనే మాకు కలిసి వచ్చింది. ఇతర షాపుల్లో వస్తువులు ఉంటే కూడా కలిసి వస్తుంది ఇన్ఫ్లుయెన్సర్లకి, కర్మ కాకపోతే. ఈ రకంగా రకరకాలుగా దేవుడి పేరుతోటి పెట్టడం. వాస్తు అంటే భయం ఉన్న వాళ్ళకి వాస్తు పేరుతో, జ్యోతిష్యం అంటే భయం ఉండాలి, అంటే దేని మీద గురు ఉంటే ఇక ఆ విషయంలో పెండడం జనాల్ని. ఇది బాగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కువైపోయింది. సరే, ఈ వాస్తుకు సంబంధించి ఈ మధ్య నేను చూసిన కొన్ని వీడియోస్, కొత్త రకం ట్రెండ్ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయండి. ఎంత ఆశ్చర్యపోయానంటే, ఓరిని అసలు తెలివితేటలకి హద్దుందా లేదా, వీళ్ళ తెలివికి అసలుకి వీళ్ళకి ఎలాంటి తెలివితేటలు, ఎలాంటి ఐడియాలజీ వచ్చేస్తుంది. చాలా ఆశ్చర్యం కలిగింది. జనాలను మోసం చేయడానికి ఇంత లోతైన తెలివితేటలు వాడాలా అనిపించిందండి నాకే. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లోనూ ఫేస్బుక్లోనూ కాస్త యువత ఎక్కువగా చూస్తూ ఉంటారు కాబట్టి వాస్తుకు సంబంధించి పెడుతున్న వీడియోస్ అన్నమాట. మీ ఇంట్లో వాస్తు మేము సెట్ చేస్తాం 100%. ఎట్లా సెట్ చేస్తారు? వీళ్ళు ఏం చేస్తారంటే, ఇల్లు మీరు అపార్ట్మెంట్ అయితేనేమిటి, ఇల్లు అయితేనేంటి కట్టుకొని ఉంటారు, కట్టుకుంటూ ఉంటారు, కట్టుకోబోయే వాళ్ళు కొందరు ఉంటారు అనమాట. వాళ్ళందరినీ వీళ్ళు అట్రాక్ట్ చేస్తారు. అట్రాక్ట్ చేసి ఏం చేస్తారంటే, అసలుకి వాస్తు దోషాలు ఎప్పటికీ రాకుండా ఉండడానికి, ఆ ఇంట్లో విపరీతంగా కలిసి రావడానికి మేము కొన్ని మార్పు చేర్పులు చేస్తూ ఉంటారు. అసలు ఆ మార్పు చేర్పులు ఏంటో చూస్తే మతి పోతుందన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇల్లు కట్టించిన ఇల్లు కానీ ఫ్లాట్స్ కానీ వచ్చేసి టైల్స్ ఉంటాయి కదండి, టైల్స్ కొన్ని మూలలు సెలెక్ట్ చేసేసుకొని ఈ మూల ఇంత మొక్క, ఇన్ని అంగుళాల మొక్క కట్ చేయడం. ఆ లోపల కొంచెం ఖాళీ ఉంటుంది కదా, దాంట్లో ఏదో అని మంత్రాలు చదువుతూ ముత్యాలు, ఇంకా ఏదో చిన్న రాగి రేకు లాంటిది అందులో పెట్టేయడం, టైల్తో క్లోజ్ చేయడం. ఇంకొక మూలకు వెళ్ళేసేసి మళ్ళీ ఓపెన్ చేసేసి అందులో ఏదో పగడము, కొన్ని ఏవో రాగి రేకులు అలాంటివి పెట్టేయడం. ఒక మూల ఈశాన్య మూల, మీ ఇంట్లో ఈశాన్య మూల ఉన్న టైల్ కొంచెం కట్ చేయడం, అందులో ఒక రాగి యంత్రం, ఏదో ధనలక్ష్మి యంత్రమో ఏదో చెప్తారు, కుబేర యంత్రమో, అది పెట్టేయడం, క్లోజ్ చేయడం. మరలా ఇంకొక మూలకి వెళ్ళేసేసి ఇంకేదో ఓపెన్ చేసి అందులో మరలా ఏదో ఒక చిన్న ఉంటాయి కదా, ఏవో ఒక రుద్రాక్ష పూసలు అందులో పెట్టేసేసి
క్లోజ్ చేయడం. ఇట్లాగా మీకు ఇంటి అన్ని మూలల్లో కొంచెం కొంచెము గ్యాప్ తీసుకొని టైల్స్ కట్ చేసేసి అందులో ఏవో పెట్టేసేసి ఏవో మంత్రాలు చదివినట్టు పూజలు చేసినట్టు మంత్రోతకం చిలకరించినట్లుగా కాసేపు మీ ముందు ఓవర్ యాక్షన్ చేసి మూసేసి క్లోజ్ చేయడం. ఇంకా తర్వాత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ నవరత్నాల రూపంలో నవగ్రహాలు మీ ఇంట్లో శాంతించి ఉంటాయి. అలాగే కుబేరుడి యంత్రాలు, లక్ష్మీదేవి యంత్రాలు, వీళ్ళ మొహం యంత్రాలు ఇవన్నీ కూడా మీ ఇంట్లో స్థాపించేసాం కాబట్టి మొదల్లో అసలు మీ ఇంటికి తిరుగులేదు. మీరు ఏం చేసినా కలిసి వస్తుంది. మీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. కుబేరుడు అసలుకి ఇలా డబ్బు వర్షం చేస్తాడు. లక్ష్మీదేవి కనకధార ఉసిరికాయలు, బంగారపు ఉసిరికాయలు వర్షం చేస్తుంది. అద్భుతంగా మీకు జరుగుతాయి. అసలు గ్రహాల ఎఫెక్ట్ ఏమీ మీ ఇంటి మీద పనిచేయదు. గుళ్ళో తిరుమల దేవస్థానం ఎంతో అట్లాంటిదే మీ ఇల్లు కూడా. ఏమీ మీ ఇంట్లో పనిచేయవు, అంత అద్భుతం జరుగుతాయి అనేసి ఆశ్చర్యకరంగా వీళ్ళు ప్రచారాలు చేయటం. జనాలకు ఏం తెలుసు చెప్పండి? ఏదో ఒక రకం ప్రక్రియ ఏదో చేశారు మా ఇంట్లో, ఆ ఆత్మవిశ్వాసం వాళ్ళకి చాలు. ఏదో మా ఇంట్లో చేశారు మొత్తానికి, ఇంక మా ఇంట్లో మేము హ్యాపీగా ఉండొచ్చు, అన్నీ బాగా అద్భుతంగా ఉంటాయి మా ఇంట్లో. ఈ ధోరణిలో ఈ పిచ్చోళ్ళు బతకడం అనమాట. డబ్బులు వేలల్లో లక్షల్లో గుంజడం ఇది లేటెస్ట్ ట్రెండ్ అండి. వీటికి సంబంధించి వాస్తు పేరుతోటి ఇలా ఇంట్లో కట్ చేసి దాంట్లో ఏవో చిన్న చిన్న రాగి రేకులు పెట్టడం, ముత్యాలు వేయడం, మరి దానికి బ్యాక్గ్రౌండ్ ఓం భూర్భువస్వః అనేసి బ్యాక్గ్రౌండ్ సాంగ్ వెరసి చూసే వాళ్ళకి వామో ఇది ఒక వింత కాబోలు, మనం చేయించుకోకపోతే ఎట్లాగా ఎనర్జీ మొత్తం మన ఇంట్లో కూడా తెచ్చుకోవాలని ఈ పిచ్చి వాళ్ళకి ఒక పిచ్చి ఆలోచనలు, వాళ్ళని సంప్రదించడం. ఇదే లేటెస్ట్ ట్రెండ్. ఆలోచించండి ఒకసారి. అదే ఆ వాస్తు అంటే. ఇంట్లో ఒక మూలన బండ్ల కింద టైల్స్ కింద 4 ముత్యాలు పోస్తేనో, ఒక రుద్రాక్ష పోస్తేనో, 2 తులసి పూసలు పోస్తేనో, ఒక యంత్రం పెడితేనో ఏమవుతుంది? ఉన్నాయా ఈ విధమైనవి అసలు మొదటి నుంచి? దేవాలయాల్లో కూడా ఇలా మూలల్లో ఇవన్నీ వేసే పద్ధతి లేదు. ఒక దేవతా విగ్రహ కింద మాత్రమే కొన్ని కోట్ల లేదా లక్షల జపాలు చేసి, జపాలు చేసిన జపము యంత్రంలో రాగిరేకులకు ధారపోసి దాన్ని పెడతారు విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు. ఆ విగ్రహానికి ఆరంభంలో శక్తి కావాలి కదా, ఈ జపాల ద్వారా జపాల శక్తి ఉంటుంది. ఇది కొద్ది రోజులకి ఎక్స్పైరీ అయిపోతుంది అనమాట. ఎట్లా అయితే ఇప్పుడు 299 రూపీస్కి మనం 28 డేస్కి రీఛార్జ్ చేయించుకున్నాం అనుకోండి. ఇప్పుడు మన సిమ్ కార్డ్ ఏదైతే ఉంటుందో రీఛార్జ్ అయిపోయిన తర్వాత, వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత పనిచేయదు కదా. ఈ లోపల మనం ఏం చేయాలి? మళ్ళీ ఇంకొకసారి ఆ ప్యాకేజ్ చేయించుకుంటే కంటిన్యూ అయిపోతుంది. అట్లాగే వీళ్ళు జపం చేసిన వారు రాగిరేకులో నిక్షిప్తమై ఉంటారన్నమాట. వాటి నిదానంగా వాటి పవర్ తగ్గుతూ ఉంటుంది. అది మరలా ఎట్లాగా పవర్ పెంచుకోవాలి అంటే ఈ లోపల మనం ఆ దేవతలకి, ఆ స్థాపించిన దేవతలకు పూజలు, అభిషేకాలు, మంత్రంతో ఇవన్నీ కూడా బాగా చేస్తూ ఉంటాం కాబట్టి వీటి పవరు కంటిన్యూ అవుతుంది అనమాట. ఇంకా అంటే ముందు ఆరంభం లేదంటే ఒక విగ్రహాన్ని స్థాపించడం కోసము ఏదో యంత్రం అది పెడతారు. అది కూడా అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల భారతదేశంలో. ఆ యంత్రం తాలూకా పవర్ కొద్ది రోజులు పనిచేస్తుంది, ఎక్కువ రోజులు పనిచేయదు. యంత్రం రాగిరేకులో అక్షరాలు రాసినంత మాత్రం అది పనిచేయదండి. మనం ఆ రాగిరేకుల మీద ఏ అక్షరాలు ఉంటాయో ఆ మంత్రము కొన్ని లక్షల సార్లు జపం చేయాలి. చేసేదంతా కూడా ఒక ప్రక్రియ ప్రకారం రాగిరేకులో నిక్షిప్తం చేయాలి. సిమ్ కార్డులు చిప్లో నిక్షిప్తం చేసినట్లుగా దాన్ని పెట్టేసేసి విగ్రహం మనం వెళ్ళి మొక్కుకుంటే ఏమవుతుందంటే ఈ మంత్రం ఎఫెక్ట్ వలన మనకి అవి పనిచేస్తుంది కొంచెం. మరి కొద్ది రోజుల తర్వాత ఆ పవర్ పోతుంది. అప్పుడు ఏమిటి? ఒక 10 లక్షలు జపం చేశారనుకోండి, తన పవర్ ఇంతనే వస్తుంది. ఆ ఇంత కొంచెం 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 ఖర్చు అయిపోద్ది. ఆ తర్వాత ఎలాగ పనిచేస్తుంది అంటే ఈ లోపల మనం బాగా ఆ దేవతా విగ్రహానికి పూజలు, చక్కగా అభిషేకాలు, ఆరాధనలు నిస్వార్థంగా, ప్రేమపూర్వకంగా, శాస్త్రవిహితంగా ఇవన్నీ చేయడం ద్వారా ఆ విగ్రహానికి బలం, అలాగే శక్తి పెరుగుతుంది. ఆ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఇదొక ప్రాసెస్ దేవాలయాల్లో ఆగమాల ప్రకారము. అది పెద్ద సబ్జెక్టు. సరే, మీకు లైట్గా నాకు తెలిసినంత ఎవరైనా చెప్పాను, వదిలేయండి. ఇళ్లలో రాగిరేకులు స్థాపించేది, ముత్యాలు పోసేది, రత్నాలు పోసేది, అమలు రుద్రాక్షలు పోసేది, మొల తులసి పూసలు పోసేది, ఇంకొక మొల కరాంగుళి పూసలు పోసేస్తే టైల్స్ వేసి బిగించి ఆమె ఇట్లా అద్భుతం 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 అంటే ఏం అద్భుతం? మీ తలకాయ అద్భుతం. జనాల్ని గుంజడం కాదా? మోసం చేయడం కాదా ఇది? అసలు వాస్తుశాస్త్రం అనేది మన భారతదేశంలోనే అంతా ఒకలా ఉండదు. ఇంతకుముందు దీని గురించి క్లియర్గా వీడియో చేశాను నేను. వాస్తు అనేది చక్కటి గాలి, వెడుతురు ధారాళంగా ఇంట్లోకి రావడం కోసం, వెంటిలేషన్ కోసము. సూర్యుడు, గాలి, వెడుతురు, కాస్త ఎంతో కొంత ఎండ, కాస్త ఎంతో కొంత చల్లటి గాలులు ఇవన్నీ కూడా ఇంట్లోకి రాకపోతే ఇంట్లో వాళ్ళు మనశ్శాంతిగా ఉండలేరు. వేళకు ఆకలి తినరు,
వేళకు నిద్రపోరు. కాబట్టి మంచి వెంటిలేషన్ కోసం మాత్రమే వాస్తు. అది కూడా ఆయా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా, భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా. సౌత్ ఇండియాలో ఒక రకంగా ఉంటాయి ఇల్లులు చూడండి, నార్త్ ఇండియాలో ఒక రకంగా ఉంటాయి, ఎడారిలో ఉండే రాజస్థాన్, గుజరాత్ లాంటి ప్రాంతాలలో ఇల్లులు కోఠీలు ఒక రకంగా ఉంటాయి, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, దెహ్రాదూన్ లాంటి ప్రాంతాలలో ఇల్లు ఒక రకంగా కట్టుకుంటారు చలి తట్టుకోవడానికి. ఇక్కడ మన ఆంధ్ర, తమిళనాడు ఈ ప్రాంతాలలో ఉండే వాస్తు పుస్తకం ఏదైతే ఉంటుందో వాస్తు పుస్తకాలు అక్కడ పనిచేయవు నార్త్ ఇండియాలో. ఎందుకంటే అక్కడ వాతావరణ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అక్కడ వాస్తు ఉంటుంది. నా సౌత్ ఇండియా వాతావరణ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ వాస్తు ఉంటుంది. మీకు ఈస్టర్న్ ఇండియా అంటే తూర్పు లేదా ఈశాన్య భారతదేశం, కలకత్తా, ఒరిస్సా అటు సైడ్ మళ్ళీ ఒక రకంగా ఉంటాయి ఇల్లులు అక్కడ పరిస్థితులను అనుసరించి. వెస్టర్న్ రాజస్థాన్, గుజరాత్ సైడ్న కొంచెం ఎడారులు, బాగా ఇసుక ఒక రకంగా ఉంటుంది వాస్తు అక్కడ కట్టుకునే ఇల్లులు. కొంచెం అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కూడా మనతో పోల్చుకుంటే వాళ్ళే కొంచెం తేడాగా ఉంటాయి. బాగా చలెక్కువగా ఉండే నార్థరన్ సైడ్ ఢిల్లీ నుండి పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఆపై కాశ్మీర్ అటు ఇల్లులు ఒక రకంగా ఉంటాయి. ఇక్కడ పనిచేస్తే వాస్తు గ్రంథం, వాస్తు పుస్తకం అక్కడ పనిచేయదు, అక్కడ పనిచేస్తే వాస్తు గ్రంథం ఇక్కడ పనిచేయదు. ఇవన్నీ చూస్తే మనకి అర్థం ఏంటంటే ఈ వాస్తు అనేది భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా కుటుంబం తట్టుకోవడం కోసము, ప్రశాంతంగా ఉండడం కోసము, గాలి వెలుతురు ధారాళంగా రావడం కోసం, కొన్ని ప్రదేశాల్లో చలిని తట్టుకోవడం కోసం, కొన్ని ప్రదేశాల్లో ఇసుక తుఫాన్లు, ఇసుక గాలులు తట్టుకోవడం కోసం ఏర్పాటు చేయబడింది అన్న విషయము చదువుకున్న వాళ్ళకి, బుర్రన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. ఇకపోతే డబ్బు సంపాదించాలా, మనిషి తెలివిగా ఉండాలి, ఆలోచనలు చేయాలి, బద్ధకాన్ని విడిచిపెట్టాలి, భగవంతుడిని నమ్మి కర్మ చెయ్యాలి. రెండో మార్గం లేదు, భగవద్గీతలో అదే ఉంది. అయినా సరే వాస్తు పేరుతో దొబ్బేయడం, జ్యోతిష్యం పేరుతో దొబ్బేయడం, దేవుడి పేరుతో దొబ్బేయడం, ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయా హిందువుల్ని మోసం చేసి హిందుత్వాన్ని వాడుకొని దొబ్బేయడం అని. హిందుత్వం ముసుగులో ఉన్న బత్తాయిలు చాలామంది ఉన్నారు, కోట్లు సంపాదించుకుంటున్నారు. మన అమాయకత్వము, మన ఆరాటము, అతి ఆశ, మన వెంపర్లాట, ఇదే వాళ్ళకి పెట్టుబడి, ఇదే వాళ్ళకు ముడిసరుకు. మన బోటి గొర్రెలు ఉన్నంత వరకు వాళ్ళు సంపాదించుకుంటూనే ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్ అంట వాస్తు, ఈ మూల ముత్యాలు పోయాలి ఇంట్లో టైల్స్ కింద, ఈ మూల టైల్స్ కింద ఏదో యంత్రం పెట్టాలి, ఆ మూల టైల్స్ కింద రుద్రాక్ష పెట్టాలా, టైల్స్ కింద పెట్టేసి అయిపోతుందా అంతా. పూర్వం చేస్తారు ఈ ప్రక్రియలు. ఆలోచించండి మీరు ఏ రకంగా ఎన్ని రకాలుగా దోచుకుంటున్నారో ఆలోచించి ఇలాంటి వాటికి జాగ్రత్తగా ఉండండి. వాస్తు అంటే వెంటిలేషన్ కోసం ఆయా ప్రాంతాలలో భౌగోళిక పరిస్థితులని, వాతావరణాన్ని అనుసరించి ఏర్పాటు చేయబడిన ఒక ఇల్లు కట్టుకోవడానికి విశేషం, అంతే. అంతకు మించి ఏమీ లేదు. వెస్ట్రన్ కంట్రీస్లో ఇల్లులు చూడండి, ఏటవాలుగా మంచు పడితే జారిపోయే విధంగా ఉంటాయి, మంచు చలి తట్టుకునే విధంగా ఉంటాయి. నార్థన్ ఇండియాలో ఢిల్లీ, పంజాబ్కు పైన అంతా కూడా మంచు పడితే తట్టుకునే విధంగా ఇల్లులు ఉంటాయి. ఇక్కడ ఆ విధంగా అవసరం లేదు. ఆ రకంగా మంచులు కొరవ ముద్దలుగా మనకి కాస్త ఎండ గాలి ధారాళంగా వచ్చే విధంగా మనకి ఇల్లులు కావాలి. రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో ఇసుక తుఫాన్లు, ఇసుక గాలులు, ఇవన్నీ కూడా కాస్త పడమట గాలులు అంటారన్నమాట. ఈ గాలులు కొడుతూ ఉంటే చెత్త ఇసుక కూడా పోయి ఇళ్లలో పడి పేరుకుపోతారు అన్నమాట. తట్టుకునే విధంగా ఇల్లులు పెద్ద పెద్ద గ్లాస్ డోర్స్ బిగించి పెట్టేస్తారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతి. ఈ మాత్రం విజ్ఞాతతో మనము తెలుసుకుంటే, ఎందుకు అనేది తెలుసుకుంటే కాస్త ఈ మోసం చేసే వాస్తు సిద్ధాంతాలకు దూరంగా ఉంటాం. ఇంకా పచ్చి మోసమై కూర్చుందే. వాస్తు పేరుతోటి ఈ ఇంట్లో ఆ యంత్రం బిగిస్తామో, మీ ఇంట్లో నవరత్నాలు పోసేసి నిక్షిప్తం చేసేస్తాము. మన వాళ్ళకి నిక్షిప్తాలు, నిధులు అనే పేరు వింటేనే అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత ఆనందంగా ఉంటుందో. రంది బాగా సంపాదించాలి, కోట్లు సంపాదించాలి రంది. ఈ మన పిచ్చి, మన రంది, మన ఆరాటం, మన అత్యాస, మన వెంపర్లాట ఇంకొకళ్ళు మనల్ని మోసం చేయడానికి ప్రేరేపిస్తుంది. మనం మోసపోతున్నాం, వాళ్ళకి కోట్లు సంపాదించేస్తున్నాం. ఇది ధర్మం పేరుతో జరుగుతున్న వ్యాపారం. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి విశేషాలు, ఇలాంటి విషయాల గురించి హిందువులను అప్రమత్తం చేయడం కోసమే గోవింద సేవ ఛానల్ మొదటి నుంచి నేను అందుకే కృషి చేస్తున్నాను. ఎంతోమంది అవగాహన కలిగి ఉన్నారు. ఈ వీడియోస్ వలన చక్కగా తెలుసుకొని జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.